హాయ్ ఫ్రెండ్స్, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ కొబ్బరి లడ్డు రెసిపీని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. పాకంతో పని లేకుండా జస్ట్ 10 మినిట్స్లో జ్యూసీగా పర్ఫెక్ట్ కొబ్బరి లడ్డుని అయితే చూపించబోతున్నాను. అందరు చేసేలా కాకుండా, ఎప్పుడు చేసేలా కాకుండా నేను చెప్పినట్టు ఈ కొబ్బరి లడ్డుని ఒక్కసారి ట్రై చేయండి. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా జ్యూసీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ నేను బెల్లం వాడకుండా షుగర్ని అయితే వాడుతున్నాను. మీకు షుగర్ ఇష్టం లేకపోతే బెల్లం అయితే వాడచ్చు. ఇక్కడ నేను ముందుగానే ఫుల్గా ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఫుల్గా పెద్ద సైజులో కొబ్బరికాయని తీసేసుకొని ముందుగానే ముక్కలుగా కట్ చేసేసి మిక్సీలో వేసి పొడి పట్టుకున్నాను. నేను కొబ్బరికి ఉన్న వెనుక పాట అయితే తీసేయలేను. మీకు ఇష్టం లేకపోతే తీసేసేయండి. నేను ముందుగానే పొడి పట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు కాజు, ఒక 1/2 కప్పు వరకు బాదం పప్పులు ఇలా సన్నగా తురిమి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా నాన్ స్టిక్ కడాయిలో 2 టేబుల్ స్పూన్ గీ వేసేసుకొని, గీ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి మంచి కలర్ వచ్చేంతవరకు, కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు డ్రై ఫ్రూట్స్ని ఈ గీలో మంచిగా చక్కగా వేయించాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత మనం సపరేట్గా తీయకుండా ఇప్పుడు అందులోనే ఇలా మనం పౌడర్గా పట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసేసి ఇలా చక్కగా బాగా మిక్స్ అయ్యేంతవరకు మనం కలుపుకోవాలి. కొబ్బరి అనేది పచ్చిది కాబట్టి దాని తడి మొత్తం పోయి కొంచెం పొడినెస్ రాచేంత వరకు కొబ్బరిలో మనం మంచిగా వేయించాలి. పచ్చి కొబ్బరి వేస్తున్నంతసేపు మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా కొంచెం కలర్ మారేటప్పుడు 1 టేబుల్ స్పూన్ గీ వేసేసుకోవాలి పైనుండి. ఇలా గీ వేసేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు మనం కొబ్బరిని అయితే మంచిగా వేయించాలి. గీలో ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ 5 మినిట్స్ కొబ్బరిని వేస్తే సరిపోతుంది. ఎందుకంటే కొబ్బరి అనేది పచ్చిది కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు వేస్తే సరిపోతుంది. ఇలా మనం వేయించిన తర్వాత ఇప్పుడు నేను తీసుకున్న ఒక కొబ్బరికి నేను ఇక్కడ చూపించిన బౌల్ తోటి 2 కప్పుల వరకు షుగర్ అయితే సరిపోతుంది. కొంచెం షుగర్ ఎక్కువగా, తీపి ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు ఇంకొక 2 స్పూన్స్ ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న దానికైతే 2 కప్స్ అయితే చిన్న బౌల్ తోటి 2 బౌల్స్ వేసేసుకున్నాను కదా. వేసేసి ఇలా చక్కగా బాగా కలిసే విధంగా కొబ్బరి బాగా కలిసే విధంగా చక్కగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ తాగే గ్లాస్లో ఒక 1/2 గ్లాస్ వరకు పాలు పోసేసుకోవాలి. పాలు పోయడం వల్ల షుగర్ అనేది మెల్ట్ అయిపోయి చక్కగా కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత మనకు ఈ పాలు షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మనకు లడ్డు చుట్టుకోవడానికి ఉండలాగా పర్ఫెక్ట్గా కొబ్బరి లడ్డు బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, షుగర్ కరిగిపోయింది, మనకు ముద్దలాగా వచ్చేసింది, దగ్గర పడేసింది కదా. కొబ్బరి లడ్డు చుట్టుకోవడానికి మనకైతే రెడీ. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం సైడ్కి దించేసుకోవాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా, మరీ చల్లారిపోయినంత వరకు కాకుండా, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు నచ్చిన సైజులో కొబ్బరి లడ్డులు చుట్టుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి లడ్డు. మేము ప్రతిసారి కొబ్బరి ఎక్కువగా మిగిలినప్పుడు ఇదే విధంగా మా ఇంట్లో కొబ్బరి లడ్డూలు అయితే చుట్టుకుంటాము. మేము బెల్లంతో కన్నా షుగర్ తోటే మా ఇంట్లో ఎక్కువగా ఇష్టపడతారు. బెల్లం హెల్దీ, కాకపోతే మాకు షుగర్ తోటి చేసిన ఇష్టం. ప్రతిసారి మేము ఇలాగే చేసుకుంటాం. మీరు తప్పకుండా ట్రై చేసేయండి. నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. బెల్ ఐకాన్ ఆన్లో ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి. మరొకసారి చెప్తున్నాను, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా జ్యూసీ కొబ్బరి లడ్డు అయితే రెడీ. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.